హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక పీసీ బిల్డ్ చేశానని చెప్పాను కదా, షార్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో దాని గురించి ఒక్కొక్క దాని గురించి ఈరోజు డీటెయిల్గా చెప్తామండి. ముందు సిపియు గురించి చెప్పుకుందాం. సో యాక్చువల్లీ ఈ సిపియులో ఏ ఏ కాంపోనెంట్స్ వాడానో ఏంటనేది డీటెయిల్గా మీకు చెప్తా. ఫస్ట్ మనకి ప్రాసెసర్ వచ్చేసరికి చూడండి, i5 10th జనరేషన్ వాడామండి. చూడండి, i5 10400F అండి. ఇది LGA 1200 సాకెట్కి సూటబుల్ అయ్యేటట్టు ముందు ప్రాసెసర్ అయితే ఇది వాడామండి. సో తర్వాత వచ్చేసరికి మదర్ బోర్డ్ అండి. నెక్స్ట్ దాని గురించి చెప్పుకుందాం. చూడండి, ఇది నెక్స్ట్ మదర్ బోర్డ్ అండి. సో Z490 UDAC అండి. ఇది వైఫై మదర్ బోర్డు. ఇది ఇంక్లూడింగ్ వైఫై అనేది దీనికి వస్తుంది. సో ఇది మదర్ బోర్డు. మెయిన్ సిపిఏలో మదర్ బోర్డు ఇంపార్టెంట్ కాబట్టి మదర్ బోర్డు. తర్వాత గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి చూడండి, గ్రాఫిక్ కార్డ్ గిగాబైట్ గ్రాఫిక్ కార్డ్ వాడామండి. ఇది GTX 1050 Ti. ఇది 4GB అండి, DDR4తో వస్తుంది ఇది. సో DDR5 అండి, సారీ DDR5 4GB DDR5. సో ఇది గిగాబైట్కి సంబంధించింది. అది కూడా మదర్ బోర్డు కూడాను మనకి గిగాబైట్కి సంబంధించిందే, మీరు చూడొచ్చు. మదర్ బోర్డు కూడా గిగాబైటే. సో ఇది కూడా గిగాబైటేనండి, ఈ రెండు. సో ఇవి పక్కన పెడితే దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 2TB ఇంటర్నల్ స్టోరేజ్ పెట్టామండి. అది వచ్చేసి సీగేట్ అండి. సో ఇది మీరు చూడొచ్చు, ఇది కూడా మీరు చూడొచ్చు. చూడండి, మొత్తం 79,850 రూపీస్ అయిందండి. సో 150 రూపీస్ తక్కువ, 80,000 రూపీస్. సో అది స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ 2TB, అది సీగేట్ అని చెప్పాను కదా. తర్వాత వచ్చేసరికి మనకి సి డ్రైవ్ వరకు SSD వేసాయండి. శాంసంగ్ 250GB NVMe M.2 స్లాట్లో వచ్చేటట్టు శాంసంగ్ది వేసాము. సో ర్యామ్ వచ్చేసరికి కార్సర్కి సంబంధించిందండి. సో ఇది ర్యామ్ 16GB ర్యామ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సో ఇక CPU అంటే మీరు ఇది చూడొచ్చు, కర్సర్ కంపెనీ. మనకి క్యాబినెట్ అండి. క్యాబినెట్ ఇది వచ్చింది మనకి, ఇలా ఉంటుంది క్యాబినెట్ మోడల్. సో మీకు అక్కడ ఇమేజ్లో చూపించేటట్టు. సో ఇదండి క్యాబినెట్. ఈ ఫ్రంట్ మోడల్ ఆ టైపే వస్తుంది, మీకు చూడొచ్చు. ఇది పక్కన పెడుతున్నాం. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మానిటర్ అండి. మానిటర్ మీరు HP 24 years డిస్ప్లేతో వస్తుంది, చూడండి. సో మానిటర్ అండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ పెడతారు, చూడండి మానిటర్ చూడొచ్చు. సో ఇక కీబోర్డ్ మౌస్ వచ్చేసరికి నేను డెల్ కీబోర్డ్ మౌస్ తీసుకున్నాండి. అలాగే సౌండింగ్ పర్పస్ వచ్చేసరికి చిన్నది 2.1 ఛానల్ FND 1500 watts PMPOది చిన్న హోమ్ థియేటర్ టైప్ తీసుకున్నాండి. 2.1 ఛానల్. ఇది విత్ రిమోట్, బ్లూటూత్ అన్నీ వస్తుందండి, మీరు చూడొచ్చు. సో ఇదండి మొత్తం నా సిస్టమ్ తాలూకా కాన్ఫిగరేషన్. సో మెయిన్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టోరేజ్ 2TB, అలాగే సి డ్రైవ్ వరకు 250GB SSD వేసుకున్నాం. సో మానిటర్ వచ్చేసరికి 24 inches. సో ర్యామ్ వచ్చేసరికి 16GB. అలాగే మనకి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 4GB. సో 1050 GTX 1050 Ti అండి అది. సో ఈ విధంగా నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉందండి. మొత్తం చూస్తే మనకి 79,850 రూపీస్ పడ్డదండి. మీకు చూపిస్తా, చూడండి, మీరు చూడొచ్చు. 79,850 రూపీస్ మనకి పడ్డది. నిన్నే సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసాయండి. కొంచెం ఇక దీనిపైన ఇక వర్క్ స్టార్ట్ చేద్దాం. ల్యాప్టాప్ ఉండేది కానీ ల్యాప్టాప్ బాగా స్లో అయిపోయిందండి. సో దాని గురించి సిస్టమ్ అనేది బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ప్యాకింగ్ నేను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ మానిటర్, తర్వాత మానిటర్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అవన్నీ ఫిక్స్ చేసి మీకు ఇక్కడ చూపిస్తా అండి, మీరు చూడొచ్చు. ఎండింగ్లో ఈ కాంపోనెంట్స్ కూడా అంటే ర్యాము, మదర్ బోర్డు ఇలాంటివన్నీ
మీకు ప్రాసెసర్ అలాంటి బాక్సులు కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది మొత్తం మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మానిటర్ వచ్చేసరికి 24 ఇంచెస్ మానిటర్, హెచ్పి మానిటర్ అండి. సో ఫస్ట్ అయితే 27 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నా, అది మరీ హెవీగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి దానికైతే మనకి 3000 రూపీసే డిఫరెన్స్. సో ఇది సరిపోయిద్దని చెప్పేసి నేను 24కే ఫిక్స్ అయిపోయా. ఓకే, మీరు మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఇది ఒకసారి ప్రాపర్టీస్ చూపిస్తే చూడండి. i5 10th జనరేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ర్యామ్ 16 GB చూడొచ్చు. 64 ఆపరేటింగ్ బిట్ సిస్టమ్ అండి ఇది. సో మనకి డివైస్ మేనేజర్లోకి వెళ్ళి మీకు అవి చూపిస్తే చూడండి. చూడండి, శాంసంగ్ 250 GB చూడండి, SSD 970 ఇవో ప్లస్ అండి ఇది. NVMe M.2 స్లాట్లో ఇది వస్తుంది అలాంటిది ఇది. సో ఇది 2 TB హార్డ్ డిస్క్ అండి ఇది. సో NVIDIA GeForce GTX 10050 Ti అండి ఇది, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇవి చూడండి, మనకి 2 TB వచ్చేసరికి 3 పార్టీషన్స్ కింద DEF అని 3 పార్టీషన్స్ కింద పార్టీషన్స్ విడదీసాం. ఒకటి 600 GB, 600 GB, 661 అండి. ఇది శాంసంగ్ అండి, SSD అంటే ఓన్లీ C డ్రైవ్ వరకు ఇది. సో మీరు చూడొచ్చు, బాగానే ఉందండి, చాలా స్పీడ్గానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.